వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, రకరకాల రోగాల్ని చూస్తున్నాం కదా. ఈ రోగాలు మనం చేసే పనుల వల్ల, ఈ పని చేస్తే ఈ రోగం వస్తుంది, ఈ తప్పు చేస్తే ఈ రోగం వస్తుంది అన్నట్టుగా అట్లా ఉంటుందా రమ్మగారు? జనరల్గా ఎలా చెప్తారంటే పురాకృతం, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే అంటారు. పూర్వజన్మలో చేసిన పాపాలు తప్పులు అన్నారా? ఈ జన్మలో అన్నారు. అయితే అదే కాకుండా మనం ఇప్పుడు మనకి ఎలాంటి ట్రబుల్స్ ఉంటాయో, మనం ఎలాంటి ప్రెషర్స్ ఫీల్ అవుతామో దానికి సంబంధించిన అనారోగ్యాలు వచ్చే అవకాశం కూడా ఉంది. టెన్షన్స్ ఎక్కువగా ఉండే వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఓకే, ఈ చుట్టుపక్కల వాళ్ళ జీవితంలో స్వీట్నెస్ లేకుండా చేసిన వాళ్ళకి షుగర్ వస్తుంది తొందరగా. ఇలాంటివి ఏవో చెప్తారు జయ. ఇప్పుడు మన జీవితం మన చేతిలో ఏమీ లేదు, మనకు తెలుస్తుందా ఆ సంగతి? అంతా నాదే అనుకుంటాం, సర్వం అంతా నేనే, అన్నీ నావే, ఈ ప్రతిదానికి నేనే కారణం. ఏది మంచి చెడైతే వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరో, మా అమ్మ నాన్న సరిగ్గా పెంచలేదు దగ్గర స్టార్ట్ చేస్తాం. అమ్మ నాన్న సరిగ్గా పెంచలేదు, నా ఫ్రెండ్ సర్కిల్ మంచిది కాదు, ఫ్రెండ్స్ ఎవరు ఎంకరేజ్ చేయలేదు, మా ఆయన ఎంకరేజ్ చేయలేదు, లేదా మా ఆవిడ నా వెన్నుదన్నుగా నాకు కావలసినట్టుగా లేదు, ఆమె దారి ఆమె ఉంటుంది, నాకు ఎంకరేజ్మెంట్ లేదు, ఇంట్లో ఆఫీస్లో కొలీగ్స్ సహకరించలేదు, లేకపోతే సీనియర్స్ సపోర్ట్ చేయలేదు, ఇదే కదా చెప్తాం. లేకపోతే ఇప్పుడు నేను నా స్వయం కృషి, చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదివి ఇవాళ నేను కథలు చెప్తున్నానని నేను చెప్పినట్టు అంతే కదా. నా పుస్తకాలు తెచ్చిచ్చిన వాళ్ళు, నా పుస్తకాలని వాళ్ళ పుస్తకాలు నేను చదివేసినవి, నన్ను ఒప్పుకున్న వాళ్ళు, నన్ను తిట్టిపోయకుండా, అవన్నీ నేను ఎందుకు చెప్తా జయ? సూపర్. అవేం చెప్పం. ఎప్పుడు నాకు నేను పటం కట్టుకోవటం ఇదే ఉంటుంది. మనకి ఏదైనా అనారోగ్యం రాగానే ఏం పాపం చేసామో అనిపిస్తుంది, అప్పుడు గుర్తొస్తుంది. ఏ పాపం వల్ల మనకి సమస్య వచ్చిందో మనకి ఎప్పటికీ అర్థం కాదు. అమ్మా నాన్నలు సరైన ప్రవర్తన లేదనుకో పాపం, అప్పుడు వాళ్ళకేవో ప్రాబ్లమ్స్, వాళ్ళు చేసినవే ఈ పిల్లాన్ని ఈ జబ్బు రూపంలో తీసేసాయి. అలా కూడా ఇప్పుడు వాళ్ళకేమనిపిస్తుంది, చుట్టుపక్కల వాళ్ళు నోరు వాయలేని పిల్లాడు ఏం అనలేడు, చుట్టుపక్కల వాళ్ళు అంటారు వాళ్ళు చేసిన పాపాలే విడికి కొట్టాయి, లేదా ఫలానా వాడిని ఎవరికో వీళ్ళు బాధ పెట్టారు, వాడి ఉసిరే వీళ్ళకి కొట్టి ఈ పిల్లాడికి జబ్బు చేసింది, ఈ పిల్లకి అనారోగ్యం వచ్చింది, ఇలా చెప్పుకుంటాం. ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ ఈ పని చేస్తే ఇది వస్తుంది అనేది మనకు తెలియదు. పోనీ తెలుసు, చెప్పారు మన గరుడ పురాణంలోనూ ఎలాంటి పాపాలకు ఎలాంటి శిక్షలని, కొన్ని ధర్మశాస్త్రాల్లో కూడా ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళకి ఈ వ్యాధి వచ్చిందంటే వీడి కిందటి జన్మలో ఈ తప్పు చేసి ఉండొచ్చు. ఇప్పుడు దీన్ని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి మనం, అది ఆలోచించాలి కదా. ఇప్పుడు లోకల్లో కూడా మనం మామూలుగా చేసేటప్పుడు అంటే ప్రజెంట్ కండిషన్లో పూర్వజన్మని మనం ఏ రకంగానూ మార్చలేము. అవును, తీవ్రమైన అనారోగ్యం అంటే విటిలిగో లాంటివి, అంటే చర్మ వ్యాధులు వస్తాయి, తెల్ల మచ్చలు వస్తాయి, అదొక సమస్య. తర్వాత ఏమో కుష్టు, లెప్రసీ లాంటివి భయంకరమైనవి పాపం బాధలు వస్తాయి. ఇది పూర్వజన్మలో ఏదైనా దుష్ప్రవర్తన ఉంటే ఇది వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, ఏం చేస్తే ఇది సర్దుకుంటుందో మనకు తెలియదు. లాస్ట్ టైం అయిపోయి ఇప్పుడు నిన్నటినే మనం సరి చేయలేం కదా జయ. అవును, మనం నిన్నటిని మార్చగలమా? అస్సలు లేనప్పుడు కిందటి జన్మని మనం ఏం చేస్తాం? ఇవి తెలుసుకోవటం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటి? ప్రజెంట్ కండిషన్లో ఈ రోజున ఇవాల్టి పరిస్థితుల్లో మనం ఏం చేయకుండా ఉండాలి, లేదా ఏం చెయ్యాలి, ఈ రెండూ మనం ఆలోచించాలి. ఇది నేను పూర్వజన్మలో చేసిన పాపం వల్లే ఇది వచ్చింది, లేదా ఎవడో వీడు ఫలానా ఒకడు పూర్వజన్మలో ఫలానా పాపం చేశాడు కాబట్టి వీడికి సమస్య ఉంది అంటే మనం ఇప్పుడు ఇది చేస్తే మనకు వచ్చే జన్మలో ఇది వస్తుందన్నమాట అని మనకు అర్థమవుతుంది. వచ్చే జన్మ మనకు తెలుసా? మనం ఒక పందిపిల్ల జన్మ కథ చెప్పుకున్నాం. అవునండి, ఏమైనా గుర్తుంటుందా మనకి? మనకి పూర్వజన్మ ఎంత మటుకు గుర్తుంటుంది? 6 నెలల దాకా గుర్తుంటుందిట పిల్లలకి, పసిబిడ్డకి. వాడికి కూర్చోటం వచ్చిందా మర్చిపోతాడు. ఆ కూర్చోటం వచ్చేదాకానే వాడి నిద్రలో నవ్వుకుంటాడు, ఎందుకో ఏడుస్తాడు, చేతి గోళ్ళ నిండా మట్టి పేరుకుంటున్నట్టుగా కనపడుతుంది, పిల్లాడు గుర్తుపట్టాడు ఎవరిని. 6 నెలలు వచ్చేసరికల్లా వాడు అందరినీ గుర్తుపడతాడు, అన్నం తింటాడు, భూమి మీద కూర్చుంటాడు. ఆ భూస్పర్శ తగలంగానే మర్చిపోతాడు. ఇంకేముంది తర్వాత మనకు గుర్తే లేదు. నా పూర్వజన్మ, మా పాత అమ్మ నాన్న, మా ఇల్లు వాకిలి ఏమైనా గుర్తుంటాయి? ఎవరో ఒకళ్ళు ఉంటారు, కోటికొకళ్ళు, వాళ్ళని పిచ్చాళ్ళు అనుకుంటాం మనం.
అవునండి. కదా. ప్రజెంట్ జీవితంలో కొన్ని తప్పులు చేయకూడదు. ఉమ్, ప్రధానమైంది ఇతరులని బాధించకూడదు. ఆ ఇతరుల్లో మన అమ్మ నాన్న, మన భార్య, మన పిల్లలు, మన అత్తగారు, మావగారు, ఉమ్, ఉమ్. మన మేనత్తలు, మన బాబాయిలు, మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, మన ఇంట్లో పెరిగేటువంటి మూగజీవులు, వీళ్ళని బాధించకూడదు. పిల్లల పెంపకాల్లో చిన్నపిల్లలు రకరకాలుగా ప్రవర్తిస్తారు. చాలా వ్యక్తత వచ్చే వరకు మనం చేసేది తప్పని వాళ్ళకి అసలు అర్థమే కాదు. అవును. చిన్నప్పుడు అమ్మా నాన్నని సతాయించిన వాడికి వచ్చే జన్మలో జబ్బు వస్తుంటే బాలప్రాయం పసిబిడ్డకి ఏం తెలుస్తుంది? ఆ, నేను మొండికెత్తుతున్నాను, ఇది తప్పు, అలాంటి వాడికి ఏం తెలియదు తెలియదు కదా. వాడికి విజ్ఞత వస్తే కానీ తెలీదు. విజ్ఞత వచ్చాక దుష్ప్రవర్తన చేయకూడదు. ఉమ్, ఇప్పుడు వచ్చిన అనారోగ్యానికి వైద్యమే. అంతే. నా పూర్వజన్మ పాపం అని గుర్తు చేసుకోవడం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏం లేదు. ఉమ్, ఇప్పుడేం చేయాలో అది చెయ్యి, ఇప్పుడు ఏం చేయకూడదో అది మానే. ఇప్పుడు ఒక అనారోగ్యం వచ్చిన వాడిని చూసాం మనం, అమ్మో వీడికి ఎలాంటి సమస్య వచ్చిందో అనిపించింది మనకి, ఇలా కష్టం, ఇది కింద జన్మలో చేశాడు, వీడు ఏ పాపం చేశాడో తెలిస్తే మనం అది చేయకుండా ఉందామని ఏం ఆ ఒకటే మానేస్తావా నువ్వు? మిగతా పరిస్థితి మిగిలినవి అసలు పాపం అనేదే చేయకూడదు కదా. అవును. ఏది పాపం ఏది పుణ్యం అంటే ఎప్పుడు కూడా పరోపకారం పుణ్యానికి, పరపీడనం పాపానికి. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం, ఇదే వాక్యం. నువ్వు హెల్ప్ చేయి, అది పుణ్యమే. పరపీడనం అది పాపమే. అంతే. అది ఏ రకందైనా సరే, శారీరక మానసిక వ్యవహారాలు, అబ్యూజింగ్, ఇబ్బంది పెట్టడం, హేళన చేయటం, చిన్నబుచ్చటం, చెయ్యకూడనివి చేయటం, వాళ్ళు ఇబ్బంది పడతారని తెలిసి ఇక్కడ ఏదో ఒక పావు కదపటం, అన్నీ తప్పులే. ఉమ్, ఈ పాపాల్లో మిడతలు పట్టుకోవటము, వీటిని ఉడతల్ని పట్టుకోవటము, జంతువుల్ని హింసించటము, జంతు హింస కూడా. ఈ తర్వాత మన ఇంట్లో ఉండే Petsని. పెట్స్ని హింసించటము, అది కీచు 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 కీచుమంటే ఆనందించడం. మొన్న ఎవరో చెప్పారు, పిల్లలు ఏడుస్తుంటే భలే ఇష్టం అంట, అందుకని గిల్లుతారట వాళ్ళు. ఎవరు రమ్మగారు వాళ్ళు? పాపిష్టి వాళ్ళు బోడు మంది ఉన్నారు అలాంటి వాళ్ళు, ఏడిస్తేనే ఇష్టం. ఇంట్లో పిల్లలు అలా చేయరు, బయట పిల్లలు అలా చేస్తారు. ఏమో మరి, ఏడిస్తేనే ఇష్టంట, ముద్దొస్తారట ఏడిస్తే. ఏం పుట్టక పుట్టారు, రాకాసి పుట్టక అనుకున్నాను నేను. నిజమే కాదు? నిజం కదా. మరి ఎవరి పిల్ల అయితే మాత్రం ఏడవటం ఏమిటి? పిల్లల్ని ఏడిపించటం ఏంటి? ఎవరినైనా ఎందుకు ఏడిపించాలి? అదే కదా. ఇట్లా దిక్కుమాలిన ఐడియాస్ ఉంటే వాటిని తీసేయండి. ఇవన్నీ కూడా రేపొద్దున జబ్బుల రూపంలో బాధిస్తాయి. ఇప్పుడు మనకి పేరు లేని జబ్బులు, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఎందుకు వచ్చిందో తెలీదు, దానికి ఏ క్యూరు లేదు, ఏ సమాధానము లేని తప్పులు. నేను ఇక్కడ ఒక వస్తువు తీస్తే, ఒక వస్తువు పట్టుకెళ్తే, ఆ వస్తువు పట్టుకెళ్ళిన దొంగతనం నేరం నా మీద పడదు, ఎవరో పని చేసుకునే పిల్లాడి మీద పడుతుంది. అవును. కావాలని చేయటం కూడా అట్లా చేస్తారు. దీనివల్ల ఇతరులు ఏదైనా ఇబ్బంది పడితే వీళ్ళకి ఒక వైకేరియస్ ప్లెజర్, సంతోషం వస్తుంది, లోపల పైశాచిక ఆనందం. ఇవన్నీ కూడా జబ్బులుగా పరిణమిస్తాయి. ఈ జబ్బుకి, వచ్చిన జబ్బుకి సమాధానం ఉండదు, ఎక్కడా వైద్యం లేదు, ఏమీ చేయలేరు. ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసిన వాడిని నువ్వు కింద జన్మలో చేసావంటే వాడు ఏం చేస్తాడు తెలీదు, ఇప్పుడు మార్చలేము. ఇప్పుడు మనం చేయకుండా ఉండాలి కదా కనీసం కదా. ఆర్థిక నేరాలు, ఇతరుల డబ్బును దొంగిలించేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా అనారోగ్యాలు వస్తాయి. ఓకే. అందులో ఏంటంటే క్యూరబులే, మళ్ళీ మళ్ళీ వస్తుంది. కొంతమంది చెప్పుకోలేని సమస్యలు, ఇప్పుడు దురదలు లాంటి బాధలు, ఆ దురద వస్తూ ఉంటుంది, అది ఏ మందుకి లొంగదు, ఇరిటేటింగ్గా ఉంటుంది, జన్మంతా ఇరిటేషనే. ఒళ్ళు దురదలు పెట్టడం, చర్మ వ్యాధులు రావటం, చర్మ వ్యాధులు ఎప్పటికీ తగ్గకపోవటం, కొన్నాళ్ళు తగ్గి మళ్ళీ వచ్చేసేయటం, ఇవన్నీ కూడా మనం చేసే తప్పుల్లోనే ఉంటాయి. ఆడవాళ్ళని ఏడిపించే వాళ్ళకి కీళ్ళకి సంబంధించిన వ్యాధులు వస్తాయిట. స్త్రీలను ఏడిపించకూడదు, అది అందులో అమ్మ, భార్య, చెల్లి, స్నేహితురాళ్ళు, ఎవరైనా కానీ ఆడవారు స్త్రీలను ఏడిపించే వాళ్ళకి కీళ్ళకి సంబంధించిన సమస్యలు వస్తాయి. అంటే వాళ్ళకి కరెక్ట్గా ఏది ఉండాలో అది ఉండదు, కీళ్ళ లోపల ఇది ఉండాలి, గమ్ లాంటిది ఉండాలి, అది తగ్గిపోతుంది. స్త్రీల దుఃఖానికి కారణమైన వాళ్ళకి. ఇప్పుడు కింద జన్మలో ఎవరినైనా హేళన చేసి ఎక్కిరించి వాళ్ళ దగ్గర ఏది లేదో అది లేదని పదే పదే గుర్తు చేసిన వాళ్ళకి సంతానం ఉండదు. ఈ మిగిలిన వాళ్ళు అలాంటివి చేయకుండా ఉండటం కోసమే కదా ఇవన్నీ చెప్పేది. అవును. ఇలా ఒక్కొక్క జబ్బుకి ఒక్కొక్కటి చెప్తారు, ప్రతిదానికి ఏదో ఒక తప్పే కారణం. అకారణంగా ఇతరులని నిందించేవాళ్ళు, ఏదైనా ఇప్పుడు చూడు వస్తువు పోయింది అనుకో, చిన్నది పోయింది,
పోగానే ఇక్కడ 10 మంది ఉంటే 10 మంది మీద అనుమానం వస్తుంది, వీడు దొంగ మొహంలా ఉన్నాడు, ఇది ముందు నుంచి మంచిది కాదు, వాళ్ళు ఎవరో దీని మీద ఏదో చెప్పారని ఇంతమందిని అనుమానిస్తాం. పచ్చి పాపం అది. వీళ్ళకి ఇన్క్యూరబుల్ డిసీజెస్ వస్తాయి. వస్తువు పోగొట్టుకున్న వాడికి వచ్చే పాపం ఏంటంటే ఇది. అందరి మీద అనుమానమే. ఒంటరిగా మిగిలిపోతారు కొందరు, ఎవ్వరు ఉండరు వీళ్ళకి తోడు. వీళ్ళు పక్షుల్ని వాటిని ఉండనివ్వకుండా గుడ్లు పెట్టిన పక్షుల్ని తరిమేస్తారు. ఇళ్లలో గూళ్ళు పెడతాయా, ఆ గూళ్ళ వాటిని తరిమేస్తారు. పక్షుల్ని రానివ్వరు లోపలికి. అంటే మొదట వస్తాయి, ఆ గూడు పెట్టి గుడ్డు పెట్టే టైంకో లేదా గుడ్డుని పొదిగే టైంకో పక్షుల్ని తోలేసిన వాళ్ళకి ఇలా ఒంటరితనం వస్తుంది. ఒంటరితనం కూడా జబ్బే కదా, లోన్లీనెస్ పెద్ద జబ్బు మరి. అందుకని పక్షుల్ని అసలు గూడే పెట్టనివ్వదు. పెట్టేయా గూడు ఇంక వదిలేయండి, వాటిని ఆ గుడ్లు పొదిగి పిల్లలు అయ్యేదాకా వదిలిపెట్టేసేయండి. ఓకే, ఇలా ఆలోచించి చేయాలి. వీటికి ఫలానా జబ్బు పనికి ఫలానా జబ్బు అని కొన్ని చోట్ల చెప్పబడింది. కొన్ని చోట్ల చెప్పబడింది. అంత వివరం మనకు వద్దంటున్నా నేను. అదేలేండి, విన్న దగ్గర నుంచి కొంచెం అదొక టెన్షన్ గా ఉంటుంది. అదే పీకుతూ ఉంటుంది. ఇంత మటుకు చాలు, దుష్ప్రవర్తనలు చేయొద్దు, అంతే. ఇతరులని ఇబ్బంది పెట్టుకోకండి, మన అకారణంగా అవతల వాళ్ళని అనుమానించద్దు, అవమానించద్దు, జంతు హింసకి పాల్పడకండి, పసిబిడ్డల్ని హింసించద్దు, ఆడవాళ్ళని ఎక్కువగా బాధ పెట్టద్దు. సాటి ఆడవాళ్ళని బాధించే వాళ్ళకు కూడా అదే శిక్ష, కీళ్ళ జబ్బులు వస్తాయి. కాబట్టి వీటిని కొంచెం జాగ్రత్త పడితే వచ్చే జన్మలో మనకు జబ్బులు లేకుండా ఉంటాయి. ఈ జన్మలో కూడా చిన్నప్పుడు కోడళ్ళని కాల్చుకు తిన్న వాళ్ళు పెద్ద అయ్యాక కీళ్ళ జబ్బులు వస్తాయి. అవి వస్తాయి కదా, మరి కొంచెం జాగ్రత్త పడితే. ఇప్పుడు మనం దీన్ని నమ్ముతాం, పునర్జన్మని. అవును, మళ్ళీ పుడతామని నమ్ముతాం కదా. కాబట్టి ఆ నమ్మకం కోసం ఈ జాగ్రత్తలు వహించాలని చెప్తారు. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.